of the program this evening. మీకు జేపీ గారిని పరిచయం చేయటం కంటే జేపీ గారికి మన గురించి ఒక 2 నిమిషాలు చెప్పడం బెటర్ అనుకుంటాను. వారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. మన భారతదేశంలోనే వారు తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అయితే జేపీ గారు మాది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ లార్జెస్ట్, fastest growing and the most effectively organized, the best administered service clubs association in the world. Started in 1917, 102 years old. We have been doing service, we have been doing charity, and we have been doing almost everything that parallel or similar NGOs are engaged in. We specialized in eye care for a long time, but today we specialize in diabetes care. We do a lot of pediatric cancer care. We take care of environment. We do some programs from youth services. And most importantly, we also build leadership among youth and also among Lions. Last year, our district took up a very important project to build leadership skills among students. We call the program STEP, Student Talent Enhancement Program, and we reached 90,000 students through that program. And we had a 4-point formula everywhere. We had a common curriculum, commonly trained trainers, Lions, and who went everywhere and trained them. This year, we modified it a little, and we are reaching teachers this year. So we are building leadership skills among teachers, school teachers, and we have lots of programs lined up during the year. And another part of the process this year, another part of leadership building this year, we have lots of different kinds of trained graduates in Lionism. Lions లో ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి. డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్షిప్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ దాకా ఉంటాయి. అవన్నీ ఇంతకుముందు ఎవరైతే చేశారో అట్లాంటి వాళ్ళని కొంతమందిని ఐడెంటిఫై చేసుకొని మేము ప్రతి వారం ఒక 4 పిలిచి వాళ్ళతో ఒక టాపిక్ ఏదైనా డిబేట్ చేయిస్తున్నాం. అందరికీ మీనింగ్ఫుల్ గా ఉంటుంది అనుకొని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేయడంలో ఉద్దేశం సింపుల్ గా ఏంటంటే వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఈజ్ సిమిలర్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. సో వీఆర్ ఆల్ ట్రయింగ్ టు ఎంపవర్ పీపుల్, వీఆర్ ఆల్ ట్రయింగ్ టు alleviate suffering, we are all trying to help the poor, we are all trying to build leadership, and that's exactly you are doing and we are doing, I think. And that's why we thought you would be an ideal choice to be the chief guest and the chief speaker today. And మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను జేపీ గారికి మా లీడర్షిప్ ఒక అంటే ఇప్పుడు పీపుల్ చాలా వరకు ఇండిఫరెంట్ ఉన్నారండి ఈ రోజుల్లో. మంచి లీడర్షిప్ కూడా చేయడం చాలా కష్టం అవుతుంది. మంచి లీడర్స్ ఉన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి లీడర్స్కు. మనం కోఆపరేట్ చేయకపోవటం వల్ల, మనం ఒక కరోనా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కోఆపరేట్ చేయట్లేదు గవర్నమెంట్స్తో చాలా వరకు. సో అట్లాంటి సందర్భంలో వారిని లీడర్షిప్ ఛాలెంజెస్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఇండిఫరెంట్ పీపుల్ అట్లాంటి టాపిక్ పైన మాట్లాడమని రిక్వెస్ట్ చేశాను. హీ హాజ్ గివెన్ us time. Thanks to Lion Ram Padidar Rao for coordinating this effort and inviting him here. I request Lion JP to please take over. Let's all switch off our videos and microphones and over to JP Garu for the presentation. Thank you. అందరికీ నమస్కారం. తెలుగు సరిపోతుంది కదా అందరికీ? తెలుగు బెస్ట్ అండి. ఓకే. ముందుగా లయన్స్ 320 డేకి ప్రత్యేకంగా నా అభినందనలు. ఎందుకంటే ఒక శతాబ్దం తర్వాత వచ్చినటువంటి ఒక ఆరోగ్య సంక్షోభం అయినా కూడా ఆధునిక సాంకేతిక విజ్ఞానం మనకు గొప్ప అవకాశాలను ఇస్తున్నారు. గతంలో మనకి ఈ రకంగా భావాలు పంచుకోని అవకాశం కానీ, లేకపోతే ఇంట్లో ఉండే పనిచేసే అవకాశం కానీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకునే అవకాశం కానీ, 10 మందికి సమస్యలుంటే పరిష్కారం చేసే అవకాశంగా దొరికేది కాదు. మారుతున్న కాలంతో పాటు సమస్యలు ఎదురవుతున్నా కూడా ఎదుర్కొనే శక్తి కూడా మనకు వచ్చింది. దాన్ని పూర్తిగా మనసులోకి ఇంకించుకుని నిరంతరం సేవను కొనసాగిస్తున్న లయన్స్ క్లబ్ వారికి మనసారా అభినందనలు. ముఖ్యంగా నేను వృత్తిరీత్యా వైద్యుడిని కాబట్టి సెక్షన్ రీత్యా మీరు ఐ కేర్లో కానీ, లేకపోతే డయాబెటీస్లో కానీ, పిల్లల వ్యాధుల్లో కానీ చేస్తున్న కృషి నాకు కొంత తెలుసు. అందుకు మనసారా అభినందిస్తున్నాను. ఇవాళ చర్చ సమాజం పెద్దగా పట్టించుకోనప్పుడు నాయకత్వం ఎట్లాగా అని చెప్పాను. నేను చాలా సంక్షిప్తంగా 3-4 అంశాలు ప్రస్తావించిన తర్వాత, మీకు తెలియని విషయాలు ఏం కాదు, సమర్థమైన నాయకత్వానికి సమాజంలో 14 లక్షల మంది లయన్స్ సభ్యులే ఉదాహరణ, ప్రపంచం అంతా కూడా. కాబట్టి మన ఆలోచనలో కొంచెం స్పష్టత రావడం కోసం మనకు తెలిసిన అంశాలే కొన్ని
మీ ముందు పెట్టిన తర్వాత సమయం ఉంటే ఒక పావు గంట ప్రశ్నోత్తరాలకి కేటాయిద్దాం. ఎందుకని సమాజం పట్టించుకోలేదు అనుకుంటున్నాం? నేను ఒప్పుకోవట్లేదు అది. ఆ చర్చలోకి వెళ్ళద్దు ఇప్పుడు. కానీ ఒకవేళ అనుకున్నంత సమాజం పట్టించుకోవట్లేదని చెప్పంటే ఏమిటి కారణాలు అన్వేషిద్దాం. మొదటిది, వ్యక్తి ఉన్నతి, సమాజ ప్రగతి రెంటికి మధ్య ఎప్పుడైతే మనం మన మనసుల్లో ఆ రెంటికి మధ్య తేడాను మనం చూస్తామో, అంటే ఇది వేరు అది వేరు. నేను ఎదగాలని చెప్పంటే సమాజం గురించి పట్టించుకోలేను. నా బతుకుది నేను చూసుకుంటాను, నా వ్యాపారం చూసుకుంటాను, నా ఆదాయం చూసుకుంటాను, నా వృత్తి, నా కెరీర్ చూసుకుంటాను. సమాజం గురించి పట్టించుకోవాలంటే వ్యక్తికి ఎదగడం కష్టం. అలాంటి క్లాష్ ఎప్పుడైతే ఉంటుందో మన మనసులో, అప్పుడు సమాజం పట్టించుకోదు. దీనికి పరిష్కారం ఒకటే. సమాజం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది కాదు. మానవ సమాజానికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే, జంతువుల్ని మించి, జంతువులు సహజంగా జన్యువులతో వచ్చినటువంటి ఇన్స్టింక్ట్ వల్ల కలిసి పనిచేస్తాయి వేటాడేటప్పుడు మరికొన్ని సందర్భాలను. కానీ మనకి దానికి అతీతంగా అన్ని సందర్భాల్లో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా లక్షల మంది కలిసి సహకరించుకునే అవకాశం మానవ జాతికి మాత్రం వచ్చింది. ఈ భాష వల్ల, వాక్కు వల్ల. ఒకరి భావాలు ఒకరికి చెప్పే అవకాశం ఉండటం చేత, ఒక తరం నుంచి ఇంకో తరానికి మనం నేర్చుకున్నది పంచే అవకాశం ఉండటం చేత నిరంతర ప్రగతి, విస్తృతమైన స్థాయిలో సహకారం సాధ్యమైనాయి. దానికి ఈ వ్యక్తి ఉన్నతి, సమాజ ప్రగతి రెంటిని సంధానించడం మనిషికి మాత్రమే వచ్చిన అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ విషయం గమనిస్తే ఈ పట్టించుకోకపోవటం ఉండదు. కాళోజీ గారు ఎప్పుడు మనం అన్న, ఇప్పుడు మీ చర్చాంశం ఏదైతే పెట్టారో దాన్ని కాళోజీ గారు పద్యం రాశారు. ఎందుకో నాకు ఈ గొడవ అని చెప్పాను. అంటే అయ్యో నేను ఎంత చేస్తున్నా పట్టించుకోవట్లేదు అన్నటువంటి సమస్య ప్రతి తరంలో ఉన్నది. కానీ మనం కొంచెం అతిశయోక్తులు చెప్తున్నాం నాకు అనిపిస్తుంది. వ్యక్తి సుఖము, సమాజ హితము సంధానించేటువంటి నాయకత్వం ఉన్నట్టయితే, లేకపోతే ఆ సమయ సందర్భం కలిసి వచ్చినట్టయితే సమాజం పట్టించుకోకపోవటం ఉండదు. కాకపోతే ఏంటంటే మానవ సమాజం ఒక దీర్ఘకాల ప్రక్రియలో పరిణామం చెందుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నంత వేగంగా స్పందించకపోవచ్చు. ఆఫ్టర్ ఆల్ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ కానీ ఇతర నాయకులు కానీ చెప్పింది ఏమిటి? అరే తెల్లవాడేవాడయ్యా, మన పరిపాలించడానికి మన బతుకు మనం చూసుకోగలం కదా అని చెప్పని. ఆ చిన్న అంశానికి ఎన్నేళ్ళు పట్టింది? 90 ఏళ్ళు పట్టింది. అంచేత ఇదేదో కొన్ని సందర్భాల్లో సమయం ఎక్కువ అనిపించవచ్చు. దానికి చివరిలో వస్తాను నేను. దీర్ఘకాలము, స్వల్పకాలం అని చెప్పాను. కాబట్టి మొట్టమొదటి సమస్య ఇది. రెండో సమస్య ఏమిటి? ఈ స్వల్పకాలము, దీర్ఘకాలం. ఇది పరిపాలనలో, రాజకీయంలో, ఒక సంస్థలో, సమాజంలో కనిపిస్తుంది. ఈవేల్టి నా లాభం, ఈవేల్టి నా సుఖం, రేపటి నా ఉన్నతికి ప్రతిబంధకమైన, లేకపోతే రేపటి నా ఉన్నతి కోసం నేను చేయవలసినటువంటి త్యాగం, కృషి, క్రమశిక్షణ, ఈవేల్టి సుఖానికి ఆటంకమైన దాన్ని ఏ రకంగా సమన్వయం చేయాలి? తల్లిదండ్రులు, పెద్దలు ఏం చెప్తారు ఎప్పుడు కూడా? విజయాన్ని సాధించాలంటే రేపటి కోసం ఈవేళ కొంత సుఖాన్ని త్యాగం చేయి. డిలేడ్ గ్రాటిఫికేషన్. ఈ క్షణం ఇప్పుడే అనుభవించాలని కాకుండా రేపటి కోసం ఈ వేళని పెట్టుబడిగా పెట్టినట్టయితే విజ్ఞతతో రేపు మరింత ఫలవంతమైన జీవితం ఉంటుందని చెప్పి మనకు చెప్తారు. అది అర్థం చేసుకున్న వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. అది వ్యక్తికి వర్తిస్తుంది, సమాజానికి వర్తిస్తుంది. కానీ ఎప్పుడైతే తాత్కాలికమైన తాయిలాలకి సమాజాన్ని అలవాటు చేస్తామో, రేపటి కోసం ఈవేళ కొంత క్రమశిక్షణ, కొంత ఓర్పు మనం అలవర్చుకోలేకుండా ఉంటామో అప్పుడు నష్టపోతాం. మన పిల్లల్ని పెంచేప్పుడు మనం ఎప్పుడు పిల్లలకు చెప్పేది అది పిల్లల కోసం. అందరూ మన దేశం లాంటి దేశాల్లో ఎంత పేదరికం ఉన్నా కూడా మన పిల్లల ఉన్నతి కోసం వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో త్యాగం చేస్తున్నారు. లేకపోతే భారతీయ సమాజం ఇట్లా నిలవదు. ఇంత పేదరికము, ఇన్ని కష్టాలు ఉన్న సమాజంలో ఈ మాత్రం శాంతి ఉంది, ఈ మాత్రం ఆనందం ఉంది అని చెప్పంటే ప్రధానమైన కారణం కుటుంబాల్లో ఉన్న బలం. ఏమిటా బలం? 10 మంది కోసం, కుటుంబంలో అందరి కోసం కొందరు త్యాగాన్ని సిద్ధపడుతున్నారు. రెండోది, రేపటి విజయం కోసం ఈవేళ మూల్యం చెందడం సిద్ధపడుతున్నారు. డిలేడ్ గ్రాటిఫికేషన్. ఇదే సమాజంలో కనుక లోపించినట్టయితే, కుటుంబానికి బయట సమాజంలో లోపించినట్టయితే అప్పుడు నాయకత్వానికి చిక్కులు వస్తాయి. ఇక మూడోది, సమాజంలో నాయకత్వానికి ఓ కుటుంబము,
లేకపోతే కులంలో నాయకత్వానికి తేడా ఉంది. నా ట్రైబ్ అయినట్టయితే పుట్టుకతోనే సహజమైన బంధుత్వమో జన్యువుల సంపర్కమో ఉన్నప్పుడు ఇది నాది, నా బిడ్డ, లేకపోతే నా కులము, ఇవన్నీ చాలా తేలిక. కానీ మానవ సమాజం విస్తృతమైన స్థాయిలో సహకారం అందించుకోవాలని చెప్పంటే ఈ ట్రైబ్ను దాటాలి. ఈ కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, ఈ భాషని, వీటిని దాటగలగాలి. అంటే ప్రైమార్డియల్ లాయల్టీస్ వాటికి అతీతంగా సమిష్టి ప్రయోజనం వీటికి అతీతమైనదని గుర్తించాలి. దానికి మన ఉపన్యాసాలు ఇవ్వటం కంటే కులం లేదు, మతం లేదని చెప్పి చెప్పొచ్చు ఉపన్యాసాలు. కానీ ఎన్ని చెప్పినా కూడా ఈ కులాన్ని, మతాన్ని పాటించని వాళ్ళకి, పాటించే వాళ్ళకి తేడా నా దృష్టిలో ఒకటే. ఇది పాటించని వాళ్ళకి తమ నిజమైన స్వప్రయోజనం అర్థమైంది. నా పిల్లలకి మంచి చదువు కావాలి అంటే ఆ పిల్లలకి బాగా వాళ్ళ బుద్ధి వికసింపచేసేటువంటి అధ్యాపకుడు కావాలన్నా, లేకపోతే వేరే ఏ కులం వాడైనా కూడా, నా కులం వాడైనా కూడా ఒక సొంట కావాలన్నా, ఈ ప్రశ్న ఎట్లాగా నాకు అర్థమైపోతుంది. నా బిడ్డ బతుకు నాకు ముఖ్యం నా కులం కంటే, కాబట్టి మంచి అధ్యాపకుడు కావాలని. కోవిడ్ వచ్చింది కుటుంబంలో ఎవరికో, లేకపోతే ఒక ఆపరేషన్ చేయాలి, నా కులంలో ఒకడున్నాడు, వాడు కత్తి పెడితే హరిమంటాడు పేషెంట్. ఏ కులం వాడైనా కూడా అద్భుతమైన డాక్టర్ సంజీవన్ లాంటి వాడు ఉన్నాడు, ప్రాణాలు కాపాడుతాడు. ఎవరు కావాలి? ప్రశ్న ఆరోపణలో వస్తే మన సమాధానం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి కులాన్ని మించిన వ్యక్తి ప్రయోజనాలు ఉన్నాయి, ఇండివిడ్యువేషన్ అంటాం. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఈ సంకుచితత్వం దూరంగా మనిషి వెళ్ళగలుగుతారు. నాలుగోది, ఇక ఇది ఇంతే, ఇక ఇది మారదు, ఫేటలిజం. ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానం నుంచి వస్తుంది. ప్రాచీన కాలం వేరు, మధ్యయుగాలు వేరు, ఆధునిక కాలం వేరు. ఆధునిక కాలంలో ఇది ఇంతే అన్న సమస్య లేదు. ఎంతో కొంత మనిషికి, పుట్టిన వాడికి మరణం తప్పదు అన్న విషయం తప్ప, కొన్ని మౌలికమైనటువంటి లాస్ ఆఫ్ నేచర్, ఆ జీవన సూత్రాలు తప్ప మిగతా ఏది కూడా ఇది ఇంతే అన్నది లేదు మనం. అది పూర్వకాలం. ఈవేళ మన మేధస్సుతో, మన సాంకేతిక విజ్ఞానంతో, ఒక హేతువాద దృక్పథంతో Am I audible? Hello? Yes, sir. Yes, sir. Please go ahead. హేతువాద దృక్పథంతో ఈవేళ మన ముందున్న సమస్యల్ని, ఒకప్పుడు అసాధ్యం అనుకున్న సమస్యల్ని పరీక్షించగలుగుతున్నాం. 100 ఏళ్ల క్రితం మనకి స్పానిష్ ఫ్లూ వస్తే అప్పుడు జనాభా 150 కోట్ల మంది ఉన్నారు. 50 కోట్ల మందికి సోకింది, 5 నుంచి 10 కోట్ల మంది మరణించారు. ప్రపంచం అంతా అతలకుతలం అయిపోయింది. ఈవేళ చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఇవాళ 780 కోట్ల జనాభాలో ఇప్పటిదాకా 6 నెలల్లో మనం, ప్రతి ప్రాణం విలువైందే, కానీ మనం కోల్పోయిన ప్రాణాలు 9 లక్షలు. అది వ్యాధి తీవ్రత స్పానిష్ ఫ్లూ కంటే తక్కువ అవటం ఒక కారణం కాగా 100 ఏళ్లలో మనం చాలా ప్రగతిని సాధించాం. మనిషి ప్రాణాన్ని కాపాడుకోవటం, రోగాన్ని అర్థం చేసుకోవటం, తగిన చికిత్సని సకాలంలో అందించటం, సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరికి వేగంగా అందించటం, ఈ జ్ఞానాన్ని పంచటం ఇప్పుడు మనకు తెలిసింది. కాబట్టి ఇది ఇంతే, ఇది ఎట్లానే ఉంటుందని చెప్పి అనుకుంటే, ఒకప్పుడు ప్లేగ్ వచ్చినట్టుగా, బ్లాక్ ప్లేగ్ అని చెప్పి అంటారు, లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోయేవాడు. ఒక స్పానిష్ ఫ్లూ ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 9 లక్షల మంది పోతేనే ప్రపంచంలో మనం చాలా మహావిషాదంగా భావిస్తున్నాం. అలాంటిది మరి ఈవేళ గనక అప్పటి ఆ 150 కోట్లలో 10 కోట్ల మంది పోయినట్టుగా ఒక 6% జనాభా అని చెప్పంటే, ఈవేళ ప్రపంచంలో సుమారుగా 40-50 కోట్ల మంది అవుతారు. ఒక్కసారి ఊహించండి, ఈవేళ 50 కోట్ల మంది జనాభా కేవలం ఒకే ఒక్క పాండమిక్ కనుక ఒక సంవత్సరం కాలంలో మరణిస్తే ప్రపంచం అసలు ఆ విషాదాన్ని తట్టుకోలేదు. ఎందుకంటే ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. కాబట్టి ఫేటల్ దానికి అవకాశం లేదు. ఈవేళ ఇదింతే అన్న సమస్య కాదు. కాబట్టి ఇదింతే నుంచి ఈవేళ ఏ అవకాశాలు ఉన్నాయి, ఈవేళ అవకాశాలు తగ్గట్టుగా మన మానవ సమాజాన్ని ఏ రకంగా మనం పునర్నిర్మాణం చేసుకోవచ్చు, ఏ రకమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇక చివరిది, ఆనాటికి ఈనాటికి తేడా అంటే, ఆనాడు సాంకేతిక విజ్ఞానం తక్కువ ఉన్నా కూడా ఒక గొంతులో గనక నైతిక బలం ఉన్నట్టయితే, హేతుబద్ధత ఉన్నట్టయితే అది చాలా విస్పష్టంగా అందరికి వినిపించేది. ఓ గాంధీ మాట్లాడిందో, ఓ లింకన్ చెప్పిందో, ఓ జెఫర్సన్ ప్రవచించిందో, ఓ బుద్ధుడు చెప్పిందో,
అందరికీ చాలా స్పష్టంగా అందింది. ఇవాళ ప్రత్యామ్నాయ కంఠాలు, మూర్ఖమైన కంఠాలు చాలా ఎక్కువనే. క్యాకోఫనీ, ఈ రణగొణ ధ్వని మధ్య నిజంగా పనికొచ్చే గొంతు పలచబడిపోతుంది. అందుకే మార్క్ ట్వైన్ సందర్భం అన్నాడు, ఆఫ్టెన్ ఎ హెన్ దట్ ఓన్లీ లేడ్ ఎన్ ఎగ్ క్యాకిల్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ లేడ్ ఎన్ ఆస్టెరాయిడ్. ఆఫ్టర్ ఆల్, కోడిగుడ్డును పొదిగినటువంటి కోడిపెట్ట వజ్రాన్ని పొదిగినట్టుగా రణగొణ ధ్వని చేస్తుందని చెప్పన్నాడు నేను. కాబట్టి ఇవాళ ఒక మామూలు గుడ్డును పొదిగిందా, వజ్రాన్ని పొదిగిందా తేడా తెలియని పరిస్థితిలో ఉంది. ఆధునిక యుగంలో, ప్రజాస్వామిక యుగంలో వచ్చిన సమస్య ఏమిటంటే, ప్రతి గొంతుకి గౌరవాన్ని ఇవ్వాలి, ఆ భావాల్ని వ్యక్తం చేసే శక్తిని, స్వేచ్ఛని ఇవ్వాలి. అంతేగాని ప్రతి భావం ఒకటి విలువైంది కాదు. ఒక ఐన్స్టైనే. ఒక ఐన్స్టైన్కి మూర్ఖుడికి ఏనాటికి సమానత్వం రాకూడదు. కానీ తాను నమ్మింది చెప్పుకునే హక్కు ఐన్స్టైన్కి ఎంత ఉందో సామాన్యుడికి అంతే ఉండొచ్చు. ఈ రెంటికి మధ్య మనకి చాలా గందరగోళం మన మనసులో చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యం అని చెప్పంటే అర్థం, మహాత్మా గాంధీని మరి రోజువారీగా దోపిడీకి పాల్పడేవాడు, హింసకు పాల్పడేవాడు మూర్ఖుడు సమానం కాదు. కానీ గాంధీ గారు తన భావాలను చెప్పుకునే హక్కు ఎంత ఉందో, ఇతడు కూడా తన భావాలను చెప్పిన హక్కు ఉంది. చివరికి సమాజం నిర్వచించుకోవాలి, దేనివల్ల మనకు ప్రయోజనం ఉంది. గాంధీ గారు చెప్పిన మాటల వల్ల ప్రయోజనం ఉందా, ఈ మూర్ఖుడి మాటల వల్ల ప్రయోజనం ఉందా, సమాజం నిర్ణయించుకోవాలి. అంతేకాని గాంధీకి ఈ మూర్ఖుడు సమానం కాదు అన్నాడు. కానీ ఈవేళ అతి ప్రజాస్వామికరణ జరగడం చేత ఈ సోషల్ మీడియా వగైరా దానిలో ఆ ఫ్లిక్ ది బటన్తో పరమూర్ఖుడు చాలా నాసిరకమైన భావాలని ప్రచారం చేయగలడు. మహాజ్ఞాని, తాత్వికుడు చాలా ఉదాత్తమైన పరిణతి చెందిన భావాలని ప్రచారం చేయగలడు. రెంటికి సమానంగా మనం భావిస్తే, రెంటిని సమానంగా భావిస్తే సమాజం ప్రమాదంలో పడుతుంది. ఈ 5 ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు కొంత నిరాసక్తత సమాజంలో, నాకెందుకు అనే భావన అనిపిస్తుంది. కానీ నేను నిరాశావాదిని కాదు. నాయకత్వానికి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. నాయకత్వం ఊరికే పదవి కాదు, లేకపోతే గాంభీర్యము కాదు. తాత్కాలికమైన ప్రయోజనాల మీదే ధ్యాస పెట్టకుండా దాంతోపాటు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం 10 మందిని సమాయత్తం చేసేదే నిజమైన నాయకత్వం. నాయకత్వ నిర్వచనం మీద. అలాగే విభిన్న ప్రయోజనాలని సమన్వయం చేసేది నాయకత్వం. ఇన్ని కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నప్పుడు ఆ ప్రవాహానికి గురి కాకుండా అందరినీ సమన్వయం చేసి అంతకంటే ఉదాత్తమైనటువంటి లక్ష్యాలు మనకు ఉన్నాయి, మనకు అవసరమైనవి ఉన్నాయని గుర్తు చేసేది, అందుకు తగ్గ వ్యవస్థ నిర్మాణం చేసేది నాయకత్వం. అలాగే వ్యక్తి చేసేటువంటి రాజకీయ నిర్ణయాలు, అది లయన్స్ క్లబ్లో నాయకత్వం ఎవరని చెప్పని కావచ్చు, మరో స్వచ్ఛంద సంస్థలో కావచ్చు, ఒక స్థానిక ప్రభుత్వంలో కావచ్చు, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో కావచ్చు, ఆ రాజకీయ నిర్ణయాలకి నా జీవితానికి మధ్య, నా నిత్య జీవితం, రోజువారీ జీవితానికి మధ్య సంబంధం స్పష్టంగా అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేయటం నిజమైన నాయకత్వ లక్షణం. అది ఎప్పుడు చేస్తే అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది, నా పిల్ల చదువు ముఖ్యం, ఆ పంతులు కులం కంటే అని, నా బిడ్డ ఆరోగ్యం ముఖ్యం, ఆ డాక్టర్ కులం కంటే అని చెప్పని. ఆ రకమైన నిర్మాణం చేయడం చెప్పి నిజమైన నాయకత్వం అవుతుంది. ఇక నిరాశని వీడి ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్తు పట్ల ప్రగాఢమైన విశ్వాసంతో నడిపేది నాయకత్వం. ఈ మధ్య బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు, నేను దాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నాను. మనం అందరం కూడా స్వల్పకాలంలో అద్భుతమైన ఫలితాలు సాధించగలమని చెప్పని కొంచెం జరిగేదాంతో పోలిస్తే ఎక్కువగా ఆశిస్తాం. దీర్ఘకాలంలో వచ్చే ఫలితాలను తక్కువగా అంచనా వేస్తాం. స్వల్పకాలంలో ఎక్కువ అంచనా వేస్తాం, దీర్ఘకాలంలో తక్కువ అంచనా వేస్తాం. చాలా మాణిక్యం లాంటి మాటలు. స్వల్పకాలంలో ట్రెజెక్టరీ మార్చగలం, కానీ ఫలితాల్లో అద్భుతమైన తేడా కనిపించదు. కానీ నిజంగా స్వల్పకాలంలో కనుక ఈ ట్రెజెక్టరీ మార్చే ఏర్పాటు సమగ్రంగా జరిగితే, ఆ సంస్థాగత ఏర్పాటు జరిగినట్టయితే దీర్ఘకాలంలో గణనీయమైనటువంటి తేడా కనిపిస్తుంది. అందుకే మౌలికమైన మార్పు సంవత్సరం రాదు. ఆ మార్పుకు పునాది సంవత్సరంలో, 6 నెలల్లో, 3 నెలల్లో, 3 నిమిషాలు కూడా ఏర్పాటు కావచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ మార్పు వచ్చేది ఓ దశాబ్దం కావచ్చు, ఓ తరం కాలం కావచ్చు. ఇది కాస్త మనకు అర్థమైనట్టయితే నిరాశ వీడుతుంది.
మానవ సమాజం స్వల్పకాలంలో చాలా తప్పులు చేసింది. ఎందుకంటే మానవ సమాజంలో మనం అనుకున్నంత మంది విజ్ఞులు లేరు. కొంతమంది దీర్ఘదృష్టి ఉన్నవాళ్ళు, విజ్ఞత ఉన్నవాళ్ళు ఉన్నా అత్యధికులు సమాజంలో పెద్దగా అంత మిగతా జంతువుల కంటే అంత గొప్పవాళ్ళమేం కాదు. కాకపోతే భాష అనేది ఒకటి వచ్చిందంటే. కానీ కాలక్రమేణా నా ప్రయోజనం ఏమిటి? ఈయన పలుకుల వల్ల, ఈయన చేతల వల్ల నా ప్రయోజనం సిద్ధిస్తోందా? ఆమె పలుకుల వల్ల, ఆమె చేతల వల్ల సిద్ధిస్తోందా? అది నాకు అర్థమైనప్పుడు, అనుభవం పాఠాన్ని నేర్పినప్పుడు, దానికి కొంతకాలం పట్టొచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక ఏడాది పడుతుంది, కొన్ని సందర్భాల్లో తరం పడుతుంది. అది అర్థమైనప్పుడు మానవాళి వెంటనే ఏది తమకు ప్రయోజనకరమో దాన్ని ఆస్వాదిస్తుంది. అందుకనే ఒక చిన్న ఉదంతంతో ముగిస్తాను. 1819లో ఇగ్నేస్ సెమెల్విస్ అని చెప్పని హంగేరీలో ఒక ఆయన పుట్టాడు. ఆయన ఒక డాక్టర్గా ఎదిగాడు. వియన్నా ఆస్ట్రియా, ఆనాడు ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్కి ఏదో రాజధాని. అక్కడ వైద్య వృత్తి చేపట్టాడు. ఆ రోజుల్లో గర్భస్థ మహిళలు 130-40 మంది 130-40 మంది గర్భం వచ్చినప్పుడు పురుటి సమయంలో కానీ ప్రసవం తర్వాత కానీ చనిపోయేవాడు. ఎక్కువ మంది ప్రసవం తర్వాత జబ్బులు చనిపోయేవాడు. కారణం తెలిసేది. ఆ రోజులు ఇన్ఫెక్షన్ అయితే తెలియదు, బ్యాక్టీరియా అంటే తెలియదు. ఈ సెమెల్విస్ కొన్ని పరిశోధనలు చేసి కారణం తెలియకపోయినా, బ్యాక్టీరియా ఇంకా తెలియకపోయినా కూడా ఏదో వ్యాధి అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు సోకుతోందని అర్థం చేసుకుని, చేతులు శుభ్రంగా కడుక్కుందామయ్యా, ఒక పేషెంట్ని మనం చూశాక ఆ పేషెంట్కి సాయం చేశాక ఇంకో పేషెంట్ దగ్గరికి వెళ్ళే ముందు చెప్పని ప్రతిపాదించాడు. ఇంత చిన్న అంశం. ఈ మాట తోటి డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ డాక్టర్లంతా వేళాకోళం చేశారు. ఆయన నవ్వారు. ఏమయ్యా నువ్వు మాకు చెప్తున్నావు, ఆ చేతులు కడుక్కోమని చెప్పిన పిచ్చడు అయిపోయావని చెప్పన్నారు. ఆయన్ని పిచ్చివాడి కింద జమ కట్టారు. పిచ్చి ఆసుపత్రుల్లో చేర్చారు. ఈ మధ్య కాలం దాకా పిచ్చి ఆసుపత్రుల్లో చేర్చారంటే చావు కొట్టేవాళ్ళు. ఇక ఆ రోజుల్లో మీరు అర్థం చేసుకోగలరు. 160 ఏళ్ల క్రితం ఆయన్ని చావు కొట్టారు పిచ్చి ఆసుపత్రుల్లో. చివరికి ఆయన దెబ్బలకి చనిపోయాడు 1865లో. కానీ ఇదే మానవ సమాజం. అది ఎవరు మామూలు సమాజంతో మాట్లాడలే ఆయన. యూరప్లో అప్పటికే పారిశ్రామిక విప్లవం వచ్చింది. యూరప్లో సామాన్యంతో మాట్లాడలా, డాక్టర్లతో, ప్రాణాలని కాపాడే అవసరం ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు, విజ్ఞాన శాస్త్రాన్ని పాటించేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళని ఒప్పించలేకపోయినాడు. కానీ 20 ఏళ్ళు గడవగానే సెమెల్విస్ పోయాక ముగ్గురు వచ్చారు. లూయి పాస్చర్, కొన్ని పేర్లు ప్రసిద్ధం మనకి. లూయి పాస్చర్, రాబర్ట్ కోక్, మూడో ఆయన లిస్టర్. ఈ ముగ్గురు పూర్తిగా ఈ రంగంలో ఆరోగ్యాన్ని మార్చేశారు. పరిశుభ్రత, వ్యాధి క్రిములు, ఒకరి నుంచి ఒకళ్ళు సోకకుండా ఏ రకంగా మనం పారిశుధ్యాన్ని పాటించాలి, ఈ విషయం ప్రపంచం అంతా సర్వవ్యాప్తమైంది. సెమెల్విస్ కాలంలో విఫలం అది. ఆయన తన ప్రాణంతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. స్వల్పకాలంలో మానవ జాతి కనీసం డాక్టర్లు కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఒక తరం కాలం కలగానే ప్రపంచం అంతా అర్థం చేసుకున్నది. మనకు ఆ నమ్మకం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొంత మూల్యాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండొచ్చు. అది జీవ పరిణామంలో ఉన్న సహజమైనటువంటి లక్షణం. మంచో చెడు మన చేతుల్లో లేదు. ఎందుకంటే శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్నంత వేగంగా మన మనస్తత్వం మారటం కష్టం. దానికి వివిధమైనటువంటి జన్యు కారణాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలంలో ఖచ్చితంగా మౌలికమైన మార్పు వస్తుంది. మానవ సమాజమే దీనికి సాక్ష్యం. గొప్ప నాయకత్వం ఇప్పుడు కూడా ఆ మార్పు కోసం నిరంతరం ప్రజల్ని ప్రేరేపిస్తుంది. దానికి మీకు అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లయన్స్లోనే ఒక జిమ్మీ కార్టర్ను చూడండి. ఆయన సింగిల్ టర్మ్ ప్రెసిడెంట్. ఆయన తన కాలానికంటే ఒక తరం ముందు ఉన్నాడు, 2 తరాలు ముందున్నాడు. కాబట్టి మరి ఇంధన రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ ఆయన చెప్పిన మాటల్ని నిర్లక్ష్యం చేసి ఆయన్ని చాలా హాస్యం పట్టించారు. కానీ ఈవేళ బతుకున్న వాళ్ళల్లో, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళలో అత్యంత కీర్తి, తర్వాత విశ్వసనీయత ఉన్న మనిషి అవడం అంటే జిమ్మీ కార్టర్. అలాగే హెలెన్ కెల్లర్. వ్యక్తిగతంగా ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నా కూడా వాటిని ఆమె అధిగమించి లక్షల మందికి ఆవిడ జీవితకాలంలో తర్వాత కూడా మార్గదర్శకులైంది. నిరంతరం సమాజంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. వారిని పట్టించుకోకపోవటం అనేది ఉండదు. తాత్కాలికంగా కీర్తో, డబ్బో, అధికారమో రావచ్చు, రాకపోవచ్చు. కానీ దానివల్ల వాళ్ళకి లాభ నష్టాలు లేవు సమాజానికే. పాడి అవు కదా అని చెప్పని మనం ఆ గొడ్డును పట్టించుకోకపోతే, దాణా వేయకపోతే
నష్టపోయేది ఆవు కాదు, ఆవు పాల వల్ల లాభం పొందేవాళ్ళు. విజ్ఞత గల సమాజం ఎక్కడ పాడి ఉంటుందో, ఎక్కడ లాభం ఉంటుందో, ఎక్కడ గొడ్డు మంచిదో ఆ గొడ్డుని పోషించుకుంటుంది. ఎక్కడ సమర్థ నాయకత్వం ఉంటుందో, 10 మందికి పనికొచ్చేటువంటి మార్గాన్ని చూపెట్టే సామర్థ్యం ఉన్నదో, దాన్ని ఎక్కడ పోషించుకుంటే, ఏ సమాజంలో పోషించుకుంటే ఆ సమాజం వేగంగా ఎదుగుతుంది. అలా పోషించుకోకుండా మూర్ఖత్వాన్ని నెత్తిన పెట్టుకుంటే కొంతకాలం నష్టపోతాం, కానీ కాలక్రమేణా తెలుసుకుంటాం ఖచ్చితంగా. దాన్ని వేగిరిపరచడం మనందరి లక్ష్యం. ఆ ప్రయత్నాన్ని లయన్స్ క్లబ్ కానీ ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ నిరంతరం చేస్తున్నాయి. మీ అందరూ కూడా మీ వ్యాపారాలు, వృత్తులు, మీ జీవితం అవి చూసుకుంటూ వ్యక్తి సుఖాన్ని, ఔన్నత్యాన్ని, సమాజ హితాన్ని సంధానం చేస్తున్నారు. మంచి నాయకత్వానికి ఇదే సరైనటువంటి నిర్వచనం. అందుకు మనసారా అభినందిస్తూ, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటిని ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. Thank you very much, JP Garu. That was a very illuminating address, and then you have made us think about lots of issues that relate to leadership and the current scenario. You quoted extensively from Marx to Bill Gates, and then you brought in lots of points which are worth discussing in greater detail later. ఒకటి రెండు ప్రశ్నలకు సమయం ఉందండి. మనం భిక్షపతి గారు అడుగుతున్నారు, లయన్స్ క్లబ్స్ వాళ్ళు ఇంత రూరల్ ఏరియాస్లో చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ సహాయం కూడా లేకుండా, మరి మీరేమైనా వాళ్ళు ఇంకా బాగా సర్వీస్ చేయడానికి ఏమైనా సూచనలు ఇస్తారా అని అడుగుతున్నారు. ఒక క్షణంలో ఇవన్నీ తెలియవు కదా, మీ అందరూ చాలా ఆలోచన చేస్తున్నారు. ప్రతి క్లబ్ కూడా వినూత్నమైన ప్రాజెక్టులు, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వచ్చే ప్రాజెక్టుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలుసు. మీరు చేస్తున్నవి సరైనటువంటి. ఓ పక్కనేమో బ్లైండ్నెస్ ప్రివెన్షన్ అన్నది ఈవేళ 1 కోటి మంది ఈ దేశంలో నివారించదగ్గ అంధత్వానికి గురవుతున్నారు. మన అదృష్టం కొద్దీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది ఈవేళ. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కానీ, శంకర్ నేత్రాలయ కానీ, అరవింద్ నేత్రాలయ కానీ, ఈ 3 కలిపితే ఖచ్చితంగా ఒక నోబెల్ ప్రైజ్కి అర్హత ఉంది. దక్షిణాదిన ముఖ్యంగా మనం చాలా అదృష్టం అవుతున్నాం ఆ రకంగా. ఇప్పటికే మీరు అద్భుతమైన పని చేస్తున్నారు. దాన్ని తుదకంట కొనసాగిద్దాం. నివారించదగ్గ అంధత్వాన్ని పూర్తిగా తొలగించాలి అని లక్ష్యంగా పెట్టుకుని ఇంకొంచెం వేగవంతం చేస్తే నేను అనుకోవటం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రెండోది, మీరు క్వైట్ రైట్లీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఇప్పటిదాకా ఉన్న సమస్యలతో పాటు మనకి డెమోగ్రఫీ మారుతోంది కాబట్టి, ఎపిడెమియాలజికల్ ప్రొఫైల్ మారుతోంది కాబట్టి, నాన్ కమ్యూనికబుల్ లైఫ్ స్టైల్ డిసీజ్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, మిగతావి ఈ రకమైన సమస్యలు పెరుగుతున్నాయి. కాలక్రమేణా వాటి ప్రభావం పెరుగుతుంది. అందులో దక్షిణాదిన వీఆర్ నోన్ టు బి డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. నేను లండన్ కింగ్స్ హాస్పిటల్లో ఒక సుప్రసిద్ధ వైద్యుడు, ఆయన డయాబెటీస్లో వన్ ఆఫ్ ది గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అనమాట, మైకేల్ ఎడ్మాండ్స్ అని చెప్పని. నేను ఆయన కలవగానే హైదరాబాద్ అనగానే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. కానీ చాలా సులభంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకోవచ్చు. అగైన్ యూఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఒక ఏరియా నాకు అంటే కొత్తగా మీరు ప్రయత్నం చేసే కనిపిస్తుంది. వ్యాక్సిన్స్ అవి ఈ మధ్యకాలంలో చాలా చర్చ వచ్చింది, మంచి జరుగుతుంది, చాలా సంతోషం. చాలా కాలంగా నేను ప్రయత్నం చేశాను, చివరికి విజయం సాధించాను. ఈ రుబెల్లాకి వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్ వస్తే నివారించదగ్గ ఈ అంగవైకల్యం తొలుగుతుంది. ఒక 2-3 లక్షల మందికి ఏడాదికి. 19 ఏళ్ళు పోరాడాను నేను, చివరికి అది వచ్చింది. నాకు ఒకటి ఈ దేశంలో కొరత ఏం కనిపిస్తుందంటే, పుట్టినప్పుడు స్క్రీనింగ్ జరగటం లేదు. మనకి నివారించదగ్గ వ్యాధులు పుట్టినప్పుడు వచ్చే మెటబాలిక్ డిజార్డర్స్, కొన్ని జెనెటిక్గా వచ్చే జబ్బులు అన్ని కొన్ని మనమేం చేయలేం. కానీ కొన్ని పుట్టుకతో వెంటనే గుర్తించినట్టయితే పెద్ద ఖర్చు లేకుండా ఆ బిడ్డ పొద్దున మానసికంగా కానీ ఇంకా ఇతరత్రా కానీ ఆ బిడ్డ నష్టపోకుండా మనం ఏర్పాటించవచ్చు. ఉదాహరణకి పుట్టుకతో హైపోథైరాయిడిజం ఉందనుకోండి, ఆ థైరాయిడ్ డెఫిషియన్సీ పుట్టుకతోనే ఉన్నట్టయితే వెంటనే కనుక మనం చూస్తే ఆ బిడ్డకి ఏమీ కాదు. చూడకపోతే క్రెటినిజం వస్తుంది, మెదడు పోతుంది, శరీరం పోతుంది. అట్లాగే మరికొన్ని ఫినాల్క్యూటినియా ఉన్నది, మరికొన్ని వ్యాధులు ఉన్నాయి. అవి కనుక సకాలంలో గుర్తించగలిగినట్టయితే, ప్రపంచమంతా స్క్రీనింగ్ చేస్తున్న ఇండియాలో దొరకటం లేదు. ఇది ఒక పైలట్ బేస్ మీద మీరు చేస్తే, అందులో మనకి CCMB ఉన్నది, నేను కూడా వారితో మాట్లాడతాను. అలాంటి సంస్థ దగ్గరలో ఉంది కాబట్టి వారి సాంకేతిక విజ్ఞానం తీసుకుని పెద్ద స్థాయిలో మనం చేయలేకపోయినా కూడా డాక్యుమెంట్ చేసి మనం రీజనబుల్ స్కేల్లో పైలట్గా చేసినట్టయితే రేపు పొద్దున ప్రభుత్వాల దేశవ్యాప్తంగా దీన్ని చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక కొరత కనిపిస్తుంది. దయచేసి మీరు ఆలోచించండి. ఇలా మనం తలుచుకుంటే బోల్డ్ ఉన్నాయి మనం చేయవలసింది.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా మంది లోక్ సత్తా పార్టీ ఫ్యూచర్ గురించి, కరెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చాలా మందికి వాల్యూస్ లేవు సమాజంలో అని ఇట్లా రాస్తున్నారు. కానీ వాటికి 1 నిమిషంలో 6 నిమిషాల్లో సమాధానాలు ఇవ్వలేం. కాబట్టి ఇక్కడ ఒక చిన్న విద్యార్థి అనుకుంటాను, అభినయ అనే అమ్మాయి మిమ్మల్ని అడుగుతుంది. నేను దేశ సేవ చేయాలనుకుంటున్నాను, కానీ నా అకాడమిక్స్ అఫెక్ట్ అవుతుంది. ఐఎమ్ అనేబుల్ టు మేనేజ్ మై అకాడమిక్స్ సైమల్టేనియస్లీ. సో వాట్ డూ యూ అడ్వైస్? అనన్య అన్నారు కదా, అభినయ. అభినయ మనకి సమస్య మహాత్మా గాంధీ గారి వల్ల వచ్చింది. గాంధీ గారిని మనం అంతా ప్రేమిస్తాం, గౌరవిస్తాం. కానీ ఆయన అనుకోకుండా మన మనసులో ఏం ప్రవేశపెట్టారంటే, దేశం కోసం ఏమన్నా చేయాలంటే వ్యక్తిగతంగా అన్ని నువ్వు త్యాగం చేసేయాలి. వ్యక్తిగతంగా మనం అన్ని త్యాగం చేసేయలేం కాబట్టి, మహాత్మా గాంధీలం కాలేం కాబట్టి మనం ఏమీ చేయొద్దు. ఇది ప్రపంచంలో ఎక్కడ అట్లా ఉండదు. ప్రపంచంలో దేశ సేవ, సమాజంలో మంచి కోసం జరిగే పని మన జీవితం అవిభాజ్యం. ఇది వేరే అది వేరు కాదు. ఏమిటి మనం దేశ సేవ అంటే అందరికీ మంచినీళ్ళు అందాలి, దీనిలో పెద్ద గొప్ప విషయం ఏముంది? లేకపోతే వ్యాధులు రాకుండా ఉండాలి, వ్యాధి నివారణ కావాలి. లేకపోతే మన కరెంటు సరిగ్గా అందాలి, మురుగునీళ్ల పారుదల బాగుండాలి, రోడ్ల మీద గొంతులు ఉండకూడదు, పొల్యూషన్ ఉండకూడదు, ట్రాఫిక్ సరిగ్గా నడవాలి. దీనిలో గొప్ప విషయాలు ఏమున్నాయి? అసలు అంత నోబెల్ విషయాలు ఏమున్నాయి? ప్రాక్టికల్ కామన్ సెన్స్ ఇది. కాకపోతే మనం ఇంట్లో సొంతంగా చేసుకుంటే చాలదు కాబట్టి 10 మంది కోసం మనం చేయాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత విద్యార్హతలు పొందినా, వృత్తిలో ఎంత రాణించినా, వ్యాపారంలో ఎంత విజయం సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఆకాశాన్ని అంటే అందమైన మేడ కట్టినా కూడా పక్కింటి పోరగాడిని కుట్టిన దోమ మీ ఇంటికి వస్తుంది, మిమ్మల్ని మీ పిల్లల్ని కుడుతుంది. మీకు ఆ డెంగీ వ్యాధనో, లేకపోతే చికెన్ గున్యానో, లేకపోతే మలేరియానో మీకు తెస్తుంది. ఆ దోమని మీరు మాత్రం సొంతంగానే దాన్ని అదుపు చేయలేరు, 10 మంది కలిపి చేసుకోవాల్సిందే. సమాజ సేవ చేయడం అంటే గొప్ప విషయం ఏం కాదు, దోమలను అదుపు చేయడం. అది సొంతంగా నా ఇంట్లో మాత్రం నేను చేయలేం కాబట్టి 10 మందికి కలిసి అలా చేసుకోవాలని చూద్దాం. ఆ రకంగా ఆలోచిస్తే వ్యక్తిగతంగా మీ జీవితంలో మీరు కలిగే కలలు, సమాజంలో 10 మంది కోసం జరగాల్సిన పనులు, ఈ రెంటికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఒకటి ఇంకొక దానికి ప్రతిబంధకం కారాదు. ఈ ప్రాక్టికల్ పేట్రియాటిజం అర్థం చేసుకోవాలి. ఇది చేసుకుంటే మనకి జీవితంలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. మనకి దేశం అనగానే పెద్ద భారతమాత, 140 కోట్ల జనాభా ఇలా ఆలోచించొద్దు. ప్రపంచం అంతా కూడా మంచి టీచర్ ఉంటే దే సెలబ్రేట్ హర్. గొప్ప టీచర్ అని చెప్పి, గొప్ప ఫైర్మెన్ ఉంటే దే సెలబ్రేట్. మీరు 10 మందికి పనికొచ్చే పనిని ఏ స్థాయిలో చేసినా కూడా ఒక ఆదర్శంగా, వినూత్నంగా చేస్తే అది గొప్ప ప్రక్రియ. అంతకంటే గొప్ప పెద్ద విషయాలు మాట్లాడక్కర్లా. మన దేశంలో చాలా పెద్ద విషయాలు ఎక్కువ మాట్లాడి అసలు జరగవలసిన విషయాలు మర్చిపోతున్నాం. సో రీడిఫైన్ పేట్రియాటిజం, అండర్స్టాండ్ ద రోల్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సిటిజన్స్ గోల్స్ అండ్ ద సొసైటీస్ గోల్. థ్యాంక్ యూ జేపీ గారు. ఇంకా అమర్నాథ్ రావు గారు, ఈవి రమణ గారు, నరేంద్ర రెడ్డి గారు మీ పార్టీ గురించి, ఈరోజు నాయకుల్లో ఉన్న అవినీతి గురించి, అవినీతి రాహిత్య సమాజాన్ని నిర్మించడం గురించి ఇట్లా చాలా ప్రశ్నలు అడిగారు. కానీ ఇవి ఇక్కడ సమాధానం ఇవ్వడానికి మీకు తగిన సమయం ఉండకపోవచ్చు. కాబట్టి చివరి ప్రశ్న అనిత గారు అడుగుతున్నారు. వన్ ఆఫ్ ద వెరీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ టుడే ఈస్ దాట్ ఆఫ్ ఆర్ఫన్స్. సో డిస్పైట్ ఆల్ దట్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ అండ్ NGOs are doing, the problem of orphans is, I think, not getting resolved. What do you advise? మనకి రకరకాల అంచనాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం కొంచెం అంటే కొద్దిగా లిబరల్గా ఎస్టిమేట్ చేశారు, కొన్ని కోట్ల మంది స్ట్రీట్ చిల్డ్రన్ ఉన్నారని చెప్తున్నారు. ఇది ఇట్స్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ పావర్టీ, అబ్జెక్ట్ పావర్టీ. మనకు బలమైన కుటుంబ వ్యవస్థ ఉన్నా కూడా మరి పేదరికం, దుర్భరమైన దారిద్ర్యం ఒక పక్కన, రెండో పక్కన నాకు బాగా గుర్తుంది మణిహార అని చెప్పి విజయవాడలో ఉండేవారు, చనిపోయాడు ఆయన. ఆయన బ్రిటిష్ దేశస్తుడు, మన దేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకుని విజయవాడలో ఈ ఆర్ఫన్స్ కోసం చెప్పి ఆయన సెంటర్ పెట్టాడు. ఆయన చాలా చక్కటి మాట చెప్పాడు. నాకు అప్పటిదాకా నాకు కూడా అర్థం కాల. ఈ స్ట్రీట్ చైల్డ్, ఆర్ఫన్ వేరు, తల్లిదండ్రులు ఆలన పాలన లేకపోతే అది కొంచెం సులభమైన సమస్య, దానికి కష్టమైనా కూడా అంత కష్టం కాదు. కానీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు చిన్న వయసు. మన కుటుంబాల్లో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆయన అన్నాడు, చిన్ననాడే వాళ్ళంతా కూడా మనం చాలా పెద్ద వయసులో కూడా ధైర్యంగా తీసుకునే నిర్ణయాన్ని తీసుకున్నారు. వాళ్ళు మిగతా సమాజంతో, కుటుంబంతో సంబంధాలను వదిలేసుకుని మేము స్వేచ్ఛాజీవులుగా ఆకాశం ఎగిరే పక్షుల్లాగా మేము వెళ్ళిపోతామని బతకడానికి అలవాటు పడ్డారు. అది సామాన్యమైన నిర్ణయం కాదు. అలాంటి వాళ్ళని మళ్ళీ జనజీవన స్రవంతిలోకి పెట్టాలంటే కేవలం వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళకి ఏదో ఒక గూడి ఇవ్వటం చాలదు.
వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. బలవంత పెట్టకుండా దీని ప్రయోజనం వాళ్ళకి అర్థమయ్యేట్టుగా మనం చేసి క్రమక్రమంగా దానికి పద్ధతి చెప్పాను. ఆ వివరాలకు నేను వెళ్ళను. కానీ ఈ 2 రకాల సమస్యలు, ఒకటి పేదరికం వల్ల తల్లిదండ్రులు లేకపోవటం వల్ల వచ్చిన సమస్య ఒకటి, దానికి నేను అనుకోవటం క్రమక్రమంగా జనాభా పెరుగుదల తగ్గుతోంది కాబట్టి చాలామంది ఈ విషయాన్ని గుర్తించట్లా. ఇంకా భారతదేశంలో మా చిన్ననాడు 1970ల దశకంలో మేమంతా భయపడిపోయేవాళ్ళం, వణికిపోయేవాళ్ళం, జనాభా విస్ఫోటం అయిపోతుంది, ఏమవుతుందని చెప్పని. ఈవేళ నా కంటికి స్పష్టంగా పరిష్కారం గోచరిస్తోంది. ఈవేళ చాలా రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాలన్నీ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, చాలా రాష్ట్రాల్లో ఈవేళ జనాభా ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ తన రిప్రొడక్టివ్ పీరియడ్లో పుట్టించే పిల్లలు 2.1 తక్కువ ఉంటే కాలక్రమేణా జనాభా తగ్గడం మొదలవుతుంది. వీళ్ళంతా కూడా 2.1 లోపున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో 1.6, 1.7కి వచ్చాం. అలాగే కర్ణాటక, తమిళనాడు చాలా ప్రాంతాల్లో, యూపీ, బీహార్లో ఎక్కువ ఉన్నా కూడా అది కూడా తగ్గుతోంది క్రమక్రమంగా. దట్ ట్రజెక్టరీ ఈజ్ రైట్. కాబట్టి భారతీయ జనాభా 160 కోట్లకి చేరుకుని ఇప్పుడు 140కి వచ్చేసాం. అది పెద్ద ఎక్కువ, ఎంత దూరం లేదు. 138 ఉన్నాం ప్రస్తుతం. 160కి చేరుకుని అక్కడి నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కాబట్టి దాంతోపాటు పావర్టీ కానీ, రెండవది ఆర్ఫన్స్ కానీ తగ్గుముఖం పడతాయి. స్ట్రీట్ చిల్డ్రన్ సమస్య బహుశా పెరుగుతుంది, ఎందుకంటే పట్టణీకరణ వల్ల మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని సమస్య ఎప్పుడు ఒకే రకంగా లేదు. సమస్యను ఎగ్జాజరేట్ చేయొద్దు, సమస్యను తగ్గించొద్దు. స్వరూప స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి. సొసైటీ ఆల్సో మస్ట్ ఫైండ్ ఇనఫ్ రిసోర్సెస్. మన పేదరికం వల్ల కష్టమవుతుంది. నేను ఈ మధ్య గమనించాను, మీకు యూరోపియన్ కంట్రీస్ చూసినట్టయితే 3% ఆఫ్ జీడిపి ఈజ్ స్పెంట్ ఆన్ చైల్డ్ సర్వీసెస్. ఐ వాజ్ షాక్డ్. భారతదేశంలో హెల్త్ కేర్ మొత్తానికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1.3%. ఆ దేశాల్లో ఓన్లీ ఫర్ చైల్డ్ సర్వీసెస్, అంటే ఈ ఆర్ఫనేజెస్ వగేరా, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ నుంచి రక్షించడం కోసం, వీటికే 3% ఆఫ్ జీడిపి దే ఆర్ స్పెండింగ్. మనం ఇంకా ఆ స్థాయికి రాల, మనకు ఆ డబ్బు లేదు, ఆరోగ్యానికే పెట్టలేకపోతున్నాం. కాబట్టి అది పరిష్కారం కాదు. ద ఓన్లీ వయబుల్ సొల్యూషన్ ఈజ్ రిలీజియస్ అండ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్. ప్యాషన్తో చేస్తారు. ఒక లయన్స్ కానీ, ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ కానీ, ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ కానీ, వాళ్ళు కనుక తిక్క లేకుండా ఉన్నట్టయితే తక్కువ ఖరీదుతో మనసు పెట్టి చేస్తారు. ప్రభుత్వ సంస్థలు చైల్డ్ సర్వీసెస్ కోసం చెప్పిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు చేస్తే డబ్బులు బోల్డ్ ఖర్చు అవుతే ఫలితం ఉండదు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో 100 మంది పిల్లలు ఉంటే ఒక్కొక్క బిడ్డకి 700 రూపాయలు నెలకి భోజనం అనుకుంటే 100 మంది పిల్లల్ని అక్కడ చూసుకోవడం కోసం చెప్పి నాకు వార్డును, ఒక డిప్యూటీ వార్డును, ఒక వాచ్మన్ ఉంటారు. ఈ ముగ్గురి జీత భత్యాలు దాదాపు 2 లక్షల రూపాయలు ఉంటాయి. 100 మందికి ప్రభుత్వం ఖర్చు పెట్టేది దాదాపు 70-80 వేలు ఉంటుంది. 80 వేలు ఖర్చు పెట్టడానికి మీరు 2 లక్షల జీతం పెడుతున్నారు. నిజాయితీగా జరుగుతుంది అనుకున్నా కూడా, అవినీతి లేదు అనుకున్నా కూడా. కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. ఇట్ హ్యాస్ టు బి త్రూ వాలంటరీ ఆర్గనైజేషన్స్, బట్ విత్ పబ్లిక్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్, religious organizations, as long as they're credible organizations, respected organizations. కాలక్రమేణా పేదరికం తగ్గటము, సమాజంలో మనం సపోర్ట్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ జేపీ గారు. మీకు సమయం ఉంటే ఇంకొక చివరి ప్రశ్న. చాలా ప్రశ్నలు వచ్చాయనుకోండి. చివరి ప్రశ్న, చాలా మంది ఇదే ప్రశ్న అడిగారు రకరకాలుగా. తిరుపతి రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, ఇంకా ఎవరో అనానిమస్ ఉన్నారు, కొంతమంది విద్యార్థులు ఉన్నట్టున్నారు. సో వాట్ ఈజ్ యువర్ స్ట్రైట్ అడ్వైస్ టు empower youth? Today we see very few young people joining Lions Club, joining politics, joining service organizations. అందుకని మరి వాళ్ళని ఉత్సాహపరచడానికి, ప్రేరేపించడానికి, వాళ్ళని ఎంపవర్ చేయడానికి మీ సలహా ఏంటి? 2 నాకు అనిపిస్తాయి. వి మస్ట్ చేంజ్ అవర్ లాంగ్వేజ్. ఐడియాస్ పెద్దగా మారవు. బుద్ధుడి కాలంలో ఆయన ఏం చెప్పాడో సమాజానికి ఇవాళ అది వర్తిస్తుంది. కానీ ఈవేళ సమాజానికి, వాళ్ళ పరిస్థితులకి అనుగుణంగా ఉండేట్టుగా భాషని మార్చుకోలేకపోతే కొత్త తరానికి అంటదు. అమెరికా లాంటి సమాజాల్లో ఎన్ని పొరపాటు ఉన్నా కూడా మీరు గమనిస్తే అదే ఉదాత్తమైన భావాల్ని ప్రతి తరంలో ఆ సందర్భాన్ని బట్టి అద్భుతమైనటువంటి కొత్త భాష, కొత్త నైపుణ్యంతో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు, మనసుల్లో పంపించగలుగుతున్నారు. అది ఎప్పుడు చేస్తే అప్పుడు యువత, మన చిన్ననాడు ఎలాగైతే యువత ఆదర్శ భావాలతో మరి సంకుచితత్వాన్ని వదిలి సమాజం కోసం చేయాలని తప్పనుందో, ఇవాళ కూడా అంతే ఉంది. నేను పూర్తిగా నమ్ముతున్నాను. అందుకే ఏమాత్రం నాకు అనుమానం లేదు. అప్పుడు లేనిది ఇవాళ యువత కొన్నది ఏంటంటే మరింత, కనీసం అందరికీ కాకపోయినా కూడా కొంతమందికి అద్భుతమైన నైపుణ్యం, ఎక్స్పోజర్. ఆనాడు మనందరం కూడా కోపస్థమండు కాలం, ఇవాళ ఎక్స్పోజర్ ఉంది, అవకాశం ఉన్నది. కాబట్టి దే ఆర్ యాక్చువల్లీ బెటర్.
అదే సమయంలో వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా జీవితం ఎదగడానికి అవకాశం, ఆ రోజుల మీద అవకాశాలు ఉండేవి కాదు. కాబట్టి అటెన్షన్ స్పాన్ ఇస్ లిమిటెడ్. అలాంటప్పుడు ఆసక్తికరంగా భావాలను పంపించడం ఎట్లాగా, వాళ్ళ పర్సనల్ గోల్స్, కెరీర్ గోల్స్ కానీ, నెట్వర్కింగ్ కానీ, లేకపోతే ఎక్స్పోజర్ కానీ, జ్ఞానతృష్ణ కానీ, ఆ పర్సనల్ గోల్స్ని కమ్యూనిటీ గోల్స్ సంధానించడం ఎట్లాగా, ఈ రెండు ఎక్కడ నాయకత్వం తెలుసుకుంటుందో అక్కడ యువత పాత్ర అద్భుతంగా ఉంటుంది. వాళ్ళని ఉపయోగించడం తెలుసుకున్నట్టయితే ఆ ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. నిరాశమయ దీంతో ఏదో జీవితం అంతా నాశనం అయిపోయింది, ఏదో చేతనం చేద్దాం, మనం జీవితం బుద్ధిప్రాయం, ఇది కాదు పద్ధతి. మనం అద్భుతమైన యుగంలో ఉన్నాం. ఈవేళ ప్రపంచంలో మనకున్న వనరులతో, మనకున్న టెక్నాలజీతో మనం పరిష్కారం సాధించలేనిది లేదు. ఒక మీటియోర్ వచ్చి భూమిని కొట్టేస్తే మానవాళి మొత్తం అంతరించవచ్చు. అది ఎప్పుడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల జరగచ్చు, మనం ఏం చేయలేం, వదిలేద్దాం. అలాంటివి మినహాయిస్తే there is not a challenge we cannot now counter, from global warming to COVID. We are in a lucky age. ఆ ఆప్టిమిజం ఎగ్జూడ్ కావాలి, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. ఊరికే గంగో ఆప్టిమిజం కాదు, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అండ్ లాజిక్. దే మస్ట్ బి సెన్స్ ఆఫ్ డైరెక్షన్, దెన్ యూత్ విల్ బి పార్ట్నర్స్ ఇన్ దట్. వన్ లాస్ట్ వర్డ్. చాలా మంది లోక్సత్తాన్ని గురించి, మరొకదాని గురించి, లోక్సత్తాన్ని గురించి కాదు ప్రత్యేకంగా చెప్పేది, లార్జర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. డెమోక్రసీ అనేది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ. ఒకరికొకరు ఎరగని మనుషులు లక్షల మంది, ముక్కు మొహం తెలియని వాళ్ళు, తమ జీవితాలను తాము చూసుకోవడమే కష్టంగా ఉన్నవాళ్ళు, సమిష్టి ప్రయోజనాల కోసం రాజకీయ నిర్ణయాలు తీసుకుని ప్రతినిధులను ఎన్నుకోవటం, వాళ్ళు కూర్చుని అందరి కోసం హేతుబద్ధ నిర్ణయాలు తీసుకోవటం, వాటిని సమర్థంగా అమలు చేయటం, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగేవి కాదు, ఆషామాషి కాదు. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మిరకిల్. మనం అనుకుంటున్నాం ఓటు అనేది ఇవ్వగానే, అరిచే హక్కు ఇవ్వగానే మనకు డెమోక్రసీ వచ్చేసింది అనుకుంటున్నాం. కాదు, వి ఓన్లీ స్క్రాచ్ ద సర్ఫేస్. ఎప్పుడు డెమోక్రసీ నిలుస్తుంది? నా ఓటుకి, నా జీవితంలో నాకు జరిగే లాభ నష్టాలకి మధ్య సంబంధం నా మనసులో స్పష్టంగా అర్థమైతే అప్పుడు డెమోక్రసీ నిజమవుతుంది. భారత్ మాత, గ్రాండ్ ఇష్యూస్, ఇవన్నీ సెలబ్రేటరీ, దేర్ ఆర్ నో కాన్సిక్వెన్స్. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను 5th ఫ్లోర్ అపార్ట్మెంట్లో ఉంటాను. ఇక్కడ లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, నేను మరుక్షణం గొడవ పెట్టి ఆ లిఫ్ట్ పనిచేసేదాకా కోరుకోను. ఎందుకంటే లిఫ్ట్ పని చేయకపోతే నా మోకాళ్ళు నొప్పెడతాయి. వృద్ధాప్యంలో మా తల్లిగారు లిఫ్ట్ లేకపోతే ఇంట్లోకి రాలేరు, కదలేరు. నేను డబ్బులు కడుతున్నా ప్రతి నెల మెయింటెనెన్స్. మనం అందరం కలిసి మంచి మనిషిని పెట్టుకున్నాం, మీరు చూడండి అని చెప్పి ఆయన ముందుకు వస్తే, ఆయన చేశాడు లేదంటానికి ఆయన కులం, ఆయన మతం మరొకటి కాదు. ఆ లిఫ్ట్ పనిచేస్తుందా లేదా, నా ఇంటికి వాటర్ సప్లై రోజు వస్తుందా లేదా, నీళ్ళు లేకపోతే నడవదు. లోకల్ ప్రాబ్లం వల్ల కరెంట్ అందులోనుకోండి, నడవదు. నేను ఎవరిని ఎంచుకున్నానో ఆయన వీటిని సమర్థంగా చేయగలుగుతున్నాడు లేదా, అది నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో కులాలు, వర్గాలు, మిగతావి డబ్బులు అన్నీ పోతాయి. నేను వేసే ఓటుకి, నా రాజకీయ నిర్ణయానికి, నాకు రోజువారీ జీవితంలో వచ్చే ఫలితాలకి మధ్య సంబంధం అర్థం కావాలి. ఢిల్లీలో కొంతమేరకు అదే జరిగింది. లోక్సత్తా విషయంలో జరగంది ఏంటంటే, మనకి దేశంలో ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేశాం. నగర ప్రాంతాల్లో 10% ఓటు వచ్చింది, గ్రామాల్లో 1% వచ్చింది. దానికి కారణాలు మన దగ్గర తెలుసు. ఢిల్లీలో ఏమైంది, ఆ 10% 30%కి వెళ్ళింది. ఎందుకని? ఢిల్లీ ఒక్కటే భారతదేశం మొత్తంలో స్వపరిపాలన ఉన్న స్థానిక ప్రభుత్వం. ఢిల్లీ ముఖ్యమంత్రి మన దేశంలో అందరికంటే బలవంతుడైన మేయర్, ప్రపంచంతో పోలిస్తే చాలా బలహీనుడైన మేయర్, పెద్ద అధికారులు. కానీ మన దేశంలో అన్ని స్థానిక ప్రభుత్వాల కంటే ఎక్కువ అధికారులు వివిధ కారణాల వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి వచ్చినాయి. ఎప్పుడైతే వచ్చినాయో ఢిల్లీలో వేసే ఓటుకి, ఢిల్లీ ప్రజలకి రోజువారీ జీవితానికి మధ్య సంబంధం గోచరించింది స్పష్టంగా. అందుకే మార్పుకి నాంది పలికారు. ఆ పార్టీ ఇష్టమా కాదా విధానాలు పక్కన పెట్టండి, రాజకీయ ప్రక్రియలో కొంత మార్పు వస్తున్నది. 2014లో వచ్చిన దానికంటే 2019లో వచ్చిన ఓటు ఉంది, 2020లో వచ్చిన ఓటు నా దృష్టిలో ఇది, నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని పూర్తిగా రుజువు చేస్తున్నది. లేకపోతే 2020లో గెలవడం అసాధ్యం. ఎందుకని? ఈ ఓటు వల్ల నా జీవితంలో ఈ మార్పులు స్పష్టంగా వస్తున్నాయి. ఎప్పుడైతే అది అర్థమైందో ప్రజలు, కనీసం నగర ప్రాంతాల్లో కాస్త ఆలోచన, కొంత డబ్బుకు లొంగని వాళ్ళు, కొంచెం కులానికి కొంతమంది అతీతంగా ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా సంఘటితం కావడానికి అవకాశం ఏర్పడింది. స్థానిక ప్రభుత్వాలను మీరు కనుక బలోపేతం చేసినట్టయితే, ప్రయత్నం కనీసం నగరాల్లో చేసినట్టయితే, హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, ముంబైలో, పూణేలో, అహ్మదాబాద్లో చేసినట్టయితే, నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీకు 5 ఏళ్లలో ఈ దేశంలో రాజకీయంలో మౌలికమైన మార్పు చూడబోతున్నారు.
ఆ ఓటుకి నా జీవితానికి మధ్య సంబంధం అర్థమయ్యే రీతిలో మీరు స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయకుండా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అంతా కూడా మేడిపండులాగా ఉంటుంది. ఏదో పైపైన కనిపిస్తుంది, ఏదో కొంత స్వేచ్ఛ నిలబడుతుంది, మనం అరుస్తుంటాం, కోర్టు ఉంటాం, ఏదో హడావుడి జరుగుతూ ఉంటుంది. మౌలికమైన మార్పులు దేశంలో చాలా కష్టమవుతాయి. అంచేత మనం ఈ కేంద్రీకృతమైనటువంటి సింబాలిక్ ప్రజాస్వామ్యం స్థానంలో నిజమైన ప్రజాస్వామ్యం, దానిలో సమస్యలు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి, కొన్ని చోట్ల బాగా నడుస్తుంది, కొన్ని చోట్ల మంచి నాయకత్వం వస్తుంది. కానీ లైన్స్లో ఎంతమంది ఉన్నారు నాయకులు? మీరు ఎవరన్నా ప్రభుత్వంలో మంచి పని జరగాలని చెప్పంటే పోయి అర్జీ పెట్టుకునే వాళ్ళుగా ఉన్నారు, కానీ అక్కడ మీరు ఛాలెంజ్గా తీసుకుని చేయడానికి అవకాశం మీకు ఎవరిని ఇస్తున్నారా? బట్ ఇన్ ఇన్సల్ట్, ఇంతమంది ప్రాబ్లమ్ సాల్వర్స్ ఉన్న సమాజంలో, ఇంతమంది మేధస్సు అనుభవం ఉన్న సమాజంలో ఎవడో అక్కడ కూర్చున్న ఒక అధికారో లేకపోతే మనం ఓటేసి కర్మదాలకు పెట్టుకున్నటువంటి వాడు మాత్రమే చేయగలంటే ఎట్లాగా? వాడు చేయలేడు, సమర్థుడైనా చేయలేడు. మనం పూనుకోవాలంటే మనకు పాత్ర ఉండాలి. మనకు పాత్ర ఉండాలి, స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉండాలి, కనీసం నగరాలన్నా కూడా. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది ఇష్యూ. ఇట్స్ నాట్ అబౌట్ వన్ పార్టీ, వన్ ఇండివిజువల్. మన పార్టీని తిట్టిపోయొచ్చు, రకరకాల వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. బట్ దెర్ ఈస్ అ రీజన్ వై థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ది వే దే ఆర్ హ్యాపెనింగ్. మన దేశంలో జరుగుతున్న తీరున ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఎక్కడ పెట్టినా సరే ఇంత కేంద్రీకరణ చేసి, చట్టబద్ధ పాలన లేకుండా చేసి, జవాబుదారితనం లేకుండా చేసి, ఓటుకి జన జీవితానికి సంబంధం లేకుండా చేసి, మీరు స్వేచ్ఛనిచ్చి న్యాయం అనేది అందకుండా చేయండి. అన్ని దేశాల్లో అనతి కాలంలో మన దేశంలో ఉన్న పరిస్థితి వస్తుంది. దేర్ ఇస్ నథింగ్ అన్యూజువల్ అబౌట్ ఇట్. ఇట్స్ లాజికల్, ఇట్స్ మ్యాథమెటికల్. వీ హ్యావ్ టు రివర్స్ ఇట్. జపం చేస్తే లాభం లేదు. అందుకే నాలాంటి వాళ్ళం వ్యవస్థలో నిర్దిష్టమైన వాటిని ఎందుకు కావాలో శాస్త్రీయంగా, సోదాహరణంగా, రుజువులతో నిరంతరం పోరాడుతున్నాం. క్రమక్రమం కొన్ని వస్తున్నాయి, కానీ చాలా నెమ్మదిగా వస్తున్నాయి. చాలా కాలం పోరాడిన తర్వాత ఇప్పుడు విద్యా విధానం అన్న మంచిది వచ్చింది. ఐ కంప్లీట్లీ వెల్కమ్ ఇట్. అమలు కావాలే కానీ కనీసం మార్పుకు నాంది పలుకుతుంది. ఇప్పటిదాకా అధ్వానం చేసాం విద్యని మనం. ఆరోగ్యం కోసం అగైన్ ఐఎమ్ ఫైటింగ్ వెరీ హార్డ్. వీ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ మోడల్ అట్ ఎ వెరీ లో కాస్ట్. అది వచ్చేదాకా ఈ దేశంలో ఆరోగ్యం ఈ డ్రామా నడుస్తుంది అంతే. సో దేర్ ఆర్ స్పెసిఫిక్ ఆన్సర్స్, ప్రాక్టికల్ ఆన్సర్స్ విదిన్ అవర్ రీసోర్సెస్, యాక్సెప్టబుల్ ఆన్సర్స్. మన దృష్టి దాని మీద కాకుండా పొద్దునుంచి సాయంత్రం దాకా ఎట్లాగొట్ల మ్యాస్ మొబిలైజేషను, ఎట్లాగొట్ల వేలంవేరులో దింపటము, ఎట్లాగొట్ల ఓటు పొందటము. ఈ 15 రోజులుగా టీవీ చూసారా మీరంతా? నేను అదృష్టం కొద్దీ టీవీ చూడను, వార్తలు చూడను. పొరపాటున పెడితే నాకు ఎంత సిగ్గేసిందండి ఈ 15 రోజులుగా భారతదేశంలో ఛానల్స్. ఏం డ్రామా జరుగుతుందండి భారతదేశంలో? ఇదా పబ్లిక్ డిస్కోర్సు? ఈ డిస్కోర్స్లో డెమోక్రసీ నిలుస్తుందా? జనం బుర్ర బాగుపడుతుందా? రాజకీయ పార్టీలు దానికి స్పందించడమా? బాంబేలో, మహారాష్ట్ర రాజకీయం అంతా కంగనా రనౌత్ చుట్టూ తిరుగుతుందా? లేకపోతే మరో చోట ఇంకోటి అవుతుందా? వాట్ కైండ్ ఆఫ్ ఎన్ అగ్లీ వల్గర్ థింగ్. అంటే మనం అంటే మనకు అంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేని సమాజంలో మన బతుకులు, మన ఆరోగ్య వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ, మన దేశంలో భవిష్యత్తుకు ఆలోచన లేకుండా ఈ డ్రామాల్లో పడిపోయి తేలుతూ ప్రజాస్వామ్యం బాగుపడాలని చెప్పంటే మిరకల్ ఏమైనా, మ్యాజిక్ ఏమన్నా? దేర్ ఆర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ రిలవెన్స్ ఆఫ్ పాలిటిక్స్ టు అవర్ లైఫ్స్. దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ టు దట్. దెర్ ఇస్ నో మ్యాజిక్ ఫార్ములా ఇన్ దట్. దయచేసి నేను సంక్షిప్తంగా చెప్పాల్సి వస్తుంది, సమయం లేదు కాబట్టి. కానీ మీరంతా అనుభవం ఉన్నవాళ్ళు, విజ్ఞత ఉన్నవాళ్ళు, దయచేసి లోతుగా ఆలోచించండి. On another occasion, we'll discuss the deeper issues of public life in our country. But please do not lose heart. I'm a great optimist. Despite everything, we have done reasonably well as a democracy, but we could do much, much better. And there's a way of doing it. Let's fight for that. I wish you all the very best. Thank you. Thank you, JP Garu. I think you have made us think, you have made us look deeper into issues, and most importantly, you have struck a very positive, optimistic note at the end. And you have given us some very simple tips that we can immediately implement to begin seeing changes. Thank you very much. That was quite an illuminating, inspiring, motivating, and thought-provoking address. Thank you for sparing your time. ఇంకా చాలా ప్రశ్నలు చాలా మంది అడిగారు, కానీ సమయం లేదు కాబట్టి దయచేసి మీరందరూ క్షమించాలి. మళ్ళీ ఒకసారి అవకాశం ఉన్నప్పుడు జేపీ గారిని చాలా సమయం తీసుకొని పిలుద్దాం. We will have a detailed discussion and all topics of public interest. Thank you very much, sir. Thanks a lot. I request all the panelists to switch on their camera.